హరి ఓం తత్సత్. నా పేరు స్వామి చైతన్యానంద సరస్వతి. హిమాలయ మాస్టర్. హిమాలయాలోనే శిష్యుణ్ణి, హిమాలయాలోనే మాస్టర్ని కూడా. అందులో కైలాసాశ్రమము, శివానందాశ్రమంలో కూడా. కైలాసాశ్రమంలో స్వామి వివేకానంద సంస్కృతము ఉపనిషత్తులు చదువుకున్నారు, అద్వైత వేదాంతం నేర్చుకున్నారు. అటువంటి చోటకు కూడా నాకు పీఠం ఇస్తానంటే నేను తీసుకోలేదు. నాకై 2 years వాళ్ళు వెయిట్ చేశారు, అయినా నేను తీసుకోలేదు. అంతా ఈశ్వరేచ్ఛ. ఈశ్వరుడు నడుపుతున్నాడు, మనం అనుకుంటాం మనం నడుస్తున్నామని. నేను హైదరాబాద్ నుండి హిమాలయాస్కి వెళ్ళిపోయాను 16 ఏట. అక్కడ స్వాములు అన్నారు, నువ్వు బాగా చదువుకొని, గ్రాడ్యుయేషన్ చదువుకొని అప్పుడు రా, కనీసం ఇట్లా ఇక్కడ చదువుకుంటే చాలా మంచిది అని వాడు. సరే, వాళ్ళు పంపిస్తే మళ్ళా వచ్చి ఏదో చదువుకొని ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్లో, ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మళ్ళా సీట్ దొరికింది. మొత్తం మీద చదువుకున్నాము. తర్వాత మళ్ళీ హిమాలయాస్కి వెళ్ళిపోయాం. అయితే హిమాలయాలో స్వామి కృష్ణానంద, స్వామి అమరానంద, స్వామి కృష్ణమూర్తి బ్రహ్మచారి, వీళ్ళు నన్ను పట్టుకొని వాళ్ళ ఆశ్రమంలో నిడుపుకున్నారు. ఏమిటంటే నేను ఇంకా హిమాలయస్, పీక్, ఆ చిట్ట చివరైన బద్రీనాథ్కి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోదు. వీళ్ళు అక్కడ రిషికేశ్లో నిలుపుకొని నాకు 1 నెల 2 సుమారు అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ నాకు ఈ యొక్క అద్వైత జ్ఞానం గురించి ప్రశ్నలు, లెక్చర్స్ అడగటము, అవి లెక్చర్స్ వినటం అలవాటు చేయించారు. నేను స్వయంగా పుస్తకాలు చదువుకున్నాను 1 నెలలో. అంత క్రితమే మేము చిన్నప్పటి నుండే మా ఇటు జేజీ నాయన కానీ, మా ఇటు తాత గారి తరఫున కానీ వాళ్ళంతా పెద్ద భగవద్గీత సాధించిన వాళ్ళు ఆర్య సమాజ్ వాళ్ళు కూడా యజ్ఞం కూడా చేస్తారు. చిన్మయానంద, ప్రపంచ ప్రసిద్ధ చిన్మయానంద అద్వైత వేదాంతి యొక్క ఉపన్యాసాలు కూడా వాళ్ళు అటెండ్ అవుతారు. నన్ను కూడా చిన్నప్పుడు తీసుకెళ్లేవాడు. అట్లనే ఆర్య సమాజ్ గోపదేవ్ శాస్త్రి ముంగట కూడా మేము చిన్న పిల్లల ముంగట కూర్చుండే పెట్టేవాడు. ఆ శాస్త్రి గారే ముంగట కూర్చుండే అని చెప్పేవారు. వారు బ్రహ్మచారి 110 సంవత్సరాలు జీవించాడు గోపదేవ్ శాస్త్రి. సకల ఉపనిషత్తులు, పతంజలి, ఇంకా సకల షడ్దర్శనాల మీద వ్యాఖ్యానం చేశాడు. ఇండియాలో ఆర్య సమాజం అందరికంటే గట్టివాడు, మహామేధావి గోపదేవ్ శాస్త్రి. మన కృష్ణా డిస్టిక్ ఎన్టీ రామారావు ప్రాంతంలో జన్మించిన వారు. తెల్లగుడ్డలే చివరికి, అంత మహానుభావుడు. అయితే హిమాలయాలో ఆ పీఠం నాకై వేచి ఉన్నా, నేను తీసుకోలేదు కాబట్టి ఇంకా 2వ సంవత్సరం అవుతుంది, అది కూడా అయిపోతుంటే ఇంకా అక్కడ యూపీలో విద్యానంద అనే కాలేజ్, సంస్కృత కాలేజ్ ప్రిన్సిపల్ కు ఆ పీఠం ఇచ్చారు. అందరికీ లేరు కదా, అంతవారికి ఇచ్చారు. నేనేమో ఇంగ్లీష్ చదువుకున్నవాడిని కాబట్టి హిందీ కూడా ధారాళంగా అక్కడ
వాద వివాదంలో నేను సమాధానాలు చెప్తున్నందుకు చక్కగా వాళ్ళు చాలా ఉత్తరము చాలా పర్ఫెక్ట్ గా చాలా సత్యంగా ఉందని నాకు ఆ పీఠం వేయటానికి వాళ్ళు చాలా కాంక్షించారు. కానీ నేను చిన్న వయసు కదా అని నేను అనుకునేవాడు. పక్కన ఇంకో పీఠం కూడా ఉంది, యోగ యోగనికేతన్. అక్కడికి ఫారినర్స్ చాలా మంది వస్తారు. అది కూడా ఋషికేశ్. ఆ పీఠము స్వామి జ్ఞానానంద నాకు ఇయ్యదలుచుకున్నాడు. నేను తీసుకోకుంటే కంట్లో నీళ్లు కూడా పెట్టుకున్నాడు. అది సుమారు 1000 కోట్ల ఆశ్రమం. ఇప్పుడు రోజు 100,000 మంది ఫారినర్స్ వస్తారు అటువంటి ఆశ్రమం. అది ఈశ్వరుడు ఎందుకో అది తీసుకొని, అందుకనే ఇక్కడ దక్షిణం దేశం రప్పించాడు. లేకుంటే నేను అక్కడే ఉండిపోదు. అక్కడ నుండి ఫారెన్ అంతా పోదు. ఫారినర్సే మన దగ్గరకు వచ్చేవాడు. కాబట్టి మా పెద్దలు కూడా ఆధ్యాత్మికంగాను పొలిటికల్ గాను ఈ హైదరాబాద్ లో చాలా పెద్దవాళ్ళు. కాబట్టి ముఖ్యంగా వాళ్ళు ఎక్కువగా మౌనం ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు. ఎందుకంటే ఆధ్యాత్మికులు ఎక్కువ మౌనంగా ఉంటారు. కాబట్టి ఆ మౌనం మనకు చిన్నప్పుడు పట్టింది. అందుకని నా పక్కన ఇంటర్మీడియట్ లో నా ఈ కుడి ఎడమ పక్కన ఉండేవాళ్ళు 24,400 చిల్లర స్టూడెంట్స్ లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు నా పక్కన వాళ్ళు ఫస్ట్ వచ్చారు. ఫస్ట్ ఇంకోటి 4th వచ్చారు. అంతే. ఈ కుడి ఎడమవాడు నా దగ్గర కూర్చోవాలంటాడు, కుడివాడు నా దగ్గర కూర్చోవాలంటారు. అట్లా రెండు సీట్లదే ఉండేది ఆ రోజు. ఏదో వాళ్ళిద్దరి యొక్క అదృష్టం వలన 3 సీట్లది 2 సీట్లది బెంచ్ మార్చేసి 3 సీట్లది ఏర్పాటు చేసేస్తున్నారు ఆ కాలేజీలో. నృపతంగా మల్టీపర్పస్ హయ్యర్ సెకండరీ కాలేజ్ అది. అట్లా అంటే ఆ చిన్నప్పుడు ఆ మౌనమే వీళ్ళను వాళ్ళగా. అట్లనే మౌనం విషయం చెప్తున్నాను. మా మేనత్త పెద్ద బిడ్డ ఉంది సీత. ఆమె కూడా MBBS లో గోల్డ్ మెడలిస్ట్. 1-2 నెలలు అయినా మాట్లాడదు అసలు. వాళ్ళ ఇంట్లో అమ్మతో కానీ సిస్టర్స్ అందరికని చిన్నవాళ్ళు చెల్లి ఎవరితో మాట్లాడు. కాబట్టి ఆ యొక్క మౌన శక్తి అంత గొప్పది. 1 సంవత్సరానికి ఆమెకు MBBS గోల్డ్ మెడలిస్ట్ అయితే వెంటనే ఉద్యోగం దొరికింది. 1 సంవత్సరానికి 500 గవర్నమెంట్ హాస్పిటల్స్ కు ఆధిపత్యంగా చేశారు హెడ్. ఆమె గోల్డ్ మెడలిస్ట్. అంత అర్హతలు మిగతా వాళ్ళకి సీనియారిటీస్ ఉన్నా ఈమెకు చేస్తారు అంత చిన్న వయసులో. ఎందుకంటే ఆ మౌన మహిమ కూడా అటువంటిది. వాళ్ళమ్మ కూడా మౌనంగా ఉంటుంది, ఆర్య సమాజ్ పద్ధతులు అనుసరిస్తుంది, గాయత్రి హవనం చేస్తూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో చిన్మయానంద దగ్గర కూడా పోతుంటారు. స్వామి చిన్మయ అంటే ఈ అద్వైత వేదాంత అహం బ్రహ్మాస్మి, నీవే దేవుడు, నీలో ఆత్మనే దేవుడు, దానికి చావు లేదు, నీకు చావు లేదు. దేహానికి ఏమి ఉంది చావు, మనసుకు ప్రతి క్షణం ఉంది, నీకు చావు లేదు. కాబట్టి ఆ చావు లేనిది నువ్వు తెలుసుకో. అదేంటి, దాన్ని దేవుడు అంటారు మతం. దాన్ని ఎందుకు, అది మారదు, చావు లేని మారదు. ఈ సూర్య చంద్రాదులు పంచభూతాలన్నీ మారుతాయి కాబట్టి అది దేవుడు కాదు. ముక్తి లోకాలు కూడా మారుతాయి కాబట్టి అవి కూడా మీ దేవుడు కాదు. బ్రహ్మలోకం, విష్ణులోకం, శివలోకం, ఆ రూపాలు ఆ లోకాలే మారందేది మన ఆత్మ. కాబట్టి ఈ లోకాల కంటే త్రిమూర్తుల కంటే గొప్పది మన ఆత్మ. కాబట్టి దీన్ని తెలుసుకుంటే దేవుణ్ణి తెలుసుకున్నట్టు, దీన్ని తెలుసుకుంటే బ్రహ్మను తెలుసుకున్నట్టు, దీన్ని తెలుసుకుంటే నిర్భయం అయిపోతాం. కాబట్టి ఎట్లా నేను తెలుసుకోవాలంటే 113 ధ్యానాలు ముఖ్యమైనవి.
వీళ్ళకి ఇంతే తెలుసుకున్నారు. 108 అంటారు, 113 ధ్యానాలు ఇంకా లేవే లేవు అంటారు. అంతా వీళ్ళకి ఆ పుస్తక నాలెడ్జే ఉంది కొందరు. ఈ ఎంట్కలు ఎన్ని ఉన్నాయో అన్ని రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. ఎంత మనుషులు ఉన్నారు భూమిలో అన్ని రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. వీళ్ళకి అవన్నీ తెలియవు. ఆ పుస్తకాలు ఏవో చదువుతారు ప్రతిసారి ప్రోత్సహించినందుకు అంతే. కానీ సరే వీళ్ళకి తెలిసినంత వరకు ఆ 113లో ఈ శ్వాసధ్యాస గొప్పది, నిజమే. ఇది జ్ఞానపరమైనది, యోగ ధ్యానం. ఇది జ్ఞాన ధ్యానం దీనికంటే గొప్పది. అది కూడా చెప్తాను. వినొస్తుందా బాగా? ఎక్కడ ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ ఉండటం ధ్యానం అని ఇక్కడ ప్రచారం అంతా. ఈ వేలు, లక్షలు, మిలియన్లు మన పిరమిడ్ మాస్టర్లు, అది అంత మాత్రం కాదు. ఆ శ్వాసను గమనిస్తూ కూడా భ్రూమధ్యంలో, అక్కడ తప్పు చేస్తారు. భ్రూమధ్యంలో అని కాదు, భ్రూమధ్యం లోపల చూస్తూ ఉండండి, గమనిస్తూ ఉండండి. ఆ శ్వాసను గమనిస్తూ కూడా లక్ష్యం అక్కడ పెడితే సులువుగా జ్ఞానం కుదురుతుంది, సమాధి అవుతుంది. ఇడా పింగళ సుషుమ 3 నాడులు ప్రాణాపానం ఈ ఇక్కడ కలుస్తాయి. ఇదే త్రివేణి సంఘం. ఇక్కడనే దివ్య దృష్టి ఆ 3 కలిస్తేనే అప్పుడు ఓపెన్. సూర్యుడు, చంద్రుడు, అగ్ని. కుడి ఎడమ సూర్యుడు, చంద్రుడు, ఇక్కడ అగ్ని. ఆ 3 ఇక్కడ కలిస్తే ప్రాణం ఇక్కడికి వస్తే, మనసు ఇక్కడికి వస్తే దివ్య దృష్టి వస్తుంది. ఇక్కడ కాదు, లోపల పోవాల. అక్కడి నుండి వస్తుంది. తన మహామహులకు కూడా తెలియదు ఇక్కడ ధ్యానం చేయంటారు కాదు, లోపల. కాబట్టి అంతర్ముఖ సమారాధ్య లోపల చూసుకుంటే అది నా పూజ, నా ఆరాధన, నా ధ్యానం అవుతుంది అని అమ్మవారు కూడా అన్నారు. ఉపనిషత్తు కూడా అది చెప్తుంది. బహిర్ముఖ సుధర్, బయట నువ్వు ఈ జ్యోతి పెట్టుకొని చూడు, ఓంకారమే చూడు, ఓం అనుకో, అది చాలా అల్పమైంది, అది పూర్ణ ఫలితం కాదు. లోపలే ఇది చేస్తూ ఉంటే లోపలే ఓంకారం వినబడుతుంది కూడా. అర్థమైందా? కాబట్టి యోగయుక్తో మునిర్బ్రహ్మ అచిరేనాది గచ్చతి. యోగంతో త్వరగా ముక్తి పొందుతాడని భగవద్గీత అంటుంది. జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే. యోగం చెయ్యాలన్న తపన, ఆ జిజ్ఞాస ఎవరికి ఉంటుందో వాళ్ళు 4 వేదాలు చదివిన దానికంటే ఎక్కువ పుణ్య ఫలితం పొందుతారు. అంత గొప్పది. వేదం అంతా శబ్దం బయటికి వెళ్ళిపోతుంది. ఈ ధ్యానం అన్నది అంతర్ముఖంది కాబట్టి దానికంటే గొప్పది. కాబట్టి అంతర్ముఖమే, మనస్సు అంతర్ముఖం చేయటమే ఆధ్యాత్మికత అన్నాడు. అందుకనే షిర్డీ సాయిబాబా. నువ్వు ఏ ధ్యానం అన్నా చేయి, వీళ్ళు 113 ధ్యానాలు అంటారు. ఏ ధ్యానం అన్నా చేయి, శ్వాస ధ్యానమే చేయి, ఇంకేదన్నా చేయని, మనస్సు అంతర్ముఖం అవుతుంది, అది ధ్యానం అవుతుంది. లేకుంటే కాదు. ఈ ఇంద్రియాలు, ఈ కర్మేంద్రియాలు, కాళ్ళు, చేతులు, ఇవన్నీ నిశ్చలంగా ఉండాలా. ఈ జ్ఞానేంద్రియాలు, కన్ను, ముక్కు, నోరు, చెవు, వాక్కు, ఇవి అంతర్ముఖం కావాలా. అంతర్ముఖం అవుతాయి ఇవి, అప్పుడు నిశ్చలం అయిపోతాయి. వీటి ద్వారా మనస్సు నిశ్చలమైంది. ఇంద్రియాలను అంతర్ముఖం చేస్తే వాటి వశం అయిపోతుంది. ఇంకో బయట ఎంత ప్రసరింపజేస్తే అంత చంచలం అయిపోతుంది. ఇది రహస్యం. ఇంద్రియ నిగ్రహం కంటే మనస్సును అంతర్ముఖం చేసుకో, ఇంద్రియాన్ని లోపల చూసుకో. అది నువ్వు సంగీతం వింటున్నా లోపల నుండి విను, అప్పుడు మనసు అంతర్ముఖం అయిపోతుంది. ఊకే చెవుల నుండి వినొద్దు, లోపల. కాబట్టి ఈ యొక్క శ్వాసను గమనిస్తూ భ్రూ మధ్య లోపల ధ్యాన దృష్టి పెడితే అది ఇటు ఆత్మ వైపుగా లోపలికి, హృదయం లోపలికి వెళ్తుంది మన మనస్సు. అక్కడ తన్మయం పొందుతుంది. లేకుంటే ఊర్ధంగా వెళ్తుంది. అది యోగ సమాధి. కిందికి వెళ్ళి
ఆ హృదయంలోకి వెళ్తే అది జ్ఞాన ఎరుకలోకి, అది సమాధి. కాబట్టి రెండు రకాలుగా వెళ్తుంది. ఆ